టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి పాలైన రోహిత్ కెప్టెన్సీపై ఎవరు వేలెత్తి చూపలేదు. ఎందుకంటే టోర్నీ ఆసాంతం రోహిత్ కెప్టెన్గా మంచి ప్రదర్శన కనబర్చాడు. అయితే వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై వరల్డ్ కప్ను చేజార్చుకోవడంతో సగటు క్రికెట్ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు సైతం గ్రౌండ్లో చిన్న పిల్లల్లా ఏడ్చారు. ఆ సీన్స్ చూసిన క్రికెట్ అభిమానుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. కాగా ఆ గాయాన్ని రోహిత్ ఇంకా మర్చిపోయినట్టు లేడు. కానీ అదే బాధలో ఉండిపోకుండా భారత క్రికెట్ అభిమానులకు మరో వరల్డ్ కప్పై ఆశలు రేపాడు హిట్మ్యాన్. అసలు రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ ఆడతాడా లేదా, అతన్ని టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎంపిక చేస్తారా లేదా అనే అనుమానాల నేపథ్యంలో రోహిత్తో పాటు కోహ్లీని సైతం ఆఫ్ఘన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయడంతో డౌట్స్ అన్నీ పటాపంచలయ్యాయి. బుధవారం ముగిసిన చివరి టీ20లో రోహిత్ విధ్వంసకర సెంచరీతో తనపై ఉన్న అనుమానాలు సైతం పోగొట్టాడు. అయితే ఈ అద్భుత సెంచరీ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ఒక్క మాటతోనే భారత క్రికెట్ అభిమానుల్లో టీ20 వరల్డ్ కప్ 2024పై అంచనాలు పెంచేశాడు. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, యుఎస్ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 జరగనున్న విషయం తెలిసింది. ఈ టోర్నీపై మొన్నటి వరకు టీమిండియా అభిమానుల్లో ఎలాంటి అంచనాలు కానీ ఆశలు కానీ లేవు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అద్భుతంగా ఆడిన ఫైనల్లో ఓడి కప్పును చేజార్చుకుంది. చాలామంది క్రికెట్ అభిమానులు ఆ బాధ నుంచి ఇంకా బయటపడి మరో వరల్డ్ కప్పై ఆశలు పెట్టుకునే స్థితిలో లేరు. కానీ రోహిత్ ఒక్క మాటతో మళ్ళీ ఆశలు రేకెత్తించాడు. వన్డే వరల్డ్ కప్ ఓటమిపై ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ దాన్ని నేను గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు, అది చాలా బాధించింది. కానీ వన్డే వరల్డ్ కప్ అంటే దేశంలో అంచనాలు భారీగా ఉంటాయి, కానీ మేం దాన్ని సాధించలేకపోయాం. నాకు వన్డే వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకం. చిన్నతనం నుంచి దాన్ని చూస్తూనే పెరిగా. అలా అని టెస్ట్ ఛాంపియన్షిప్, టీ20 వరల్డ్ కప్ అంటే ఇష్టం లేదని కాదు. మాకు జూన్లో మరో అవకాశం ఉంది, టీ20 వరల్డ్ కప్ గెలవడాలని అనుకుంటున్నాం అంటూ రోహిత్ పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్కి మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. మరి రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.